Now I am going to teach you about break the eggs. ఓకే, గుడ్ అనగానే ఓల్డెస్ట్ క్వశ్చన్, కోడి ముందా గుడ్డు ముందా? మహేష్. ఎస్ సార్. నేను అడిగింది నిన్ను కాదు, టీ మహేష్. నిన్నే అడిగాను, నువ్వు చెప్పు. కోడే ముందొచ్చింది సార్. ఎలా తెలుసు? ఎలా తెలుసు? గుడ్డు కోడి వెనక నుంచే కదా సార్ వచ్చేది. దట్స్ ఏ గుడ్ ఆన్సర్. ఓకే, మనం ఇప్పుడు గుడ్డులు పగలకూడదామా? ఓకే సార్. గుడ్డు 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 వాడు ఏం చేస్తున్నాడు? గుడ్డు గుడ్డు గుడ్డు. ఈ ఎగ్ ఏమన్నా పెగ్గేసిందంటరా అలా రౌండ్లు కొడుతుంది? గుడ్డు గాడిద గుడ్లా ఉంది సార్. చూడండి ఎలా బంకిలా ఎగురుతుందో. ఏం చేస్తున్నావు నువ్వు? సార్ ఎవడో నా గుడ్లకు మంత్రం వేసాడు సార్. ఏది పగలడం లేదు, ఎగురుతుంది. అందరికీ పగులుతుంది, నీకు మాత్రం పగలటం లేదా? చెప్తే వినరు కదా. ఇదిగో ఇప్పుడు చూడండి. అయ్యో, ఇదిగో ఇప్పుడు చూడండి. అయ్యో ఎగురుతుంది. ఇప్పుడు సార్ పగిలింది. అదిగో ఎగురుతుంది. ఆపరా. అలాగే వెళ్ళి తలకాయని కళాయిలో పెట్టండి, ఆమ్లెట్ అవుతుంది. పట్టుకో. ఓకే మ్యామ్. యా. ఎస్ మేడం. యా ష్యూర్ మేడం. దీపిక, నీతో మాట్లాడాలి. ఎస్ మేడం. నేను మాట్లాడుతుంటే లెక్క చేయకుండా ఎవరితో మాట్లాడుతున్నావు? ఇవ్వు, ఇవ్వు, ఇవ్వు. ఫోన్ నీకేనమ్మా. నాకా? హలో. ఎస్ మేడం. ఓకే ఓకే మ్యామ్. ఎస్ మేడం. ఎంత ముఖ్యమైన ఫోన్. ఎస్ మేడం. పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న స్త్రీ అధికారుల గురించి నాకు లిస్టు పంపించండి. ఎస్ మేడం, డెఫినెట్లీ మేడం. ఎంట్రన్స్ ఎగ్జామ్ రద్దు చేయడం గురించి హోంశాఖ ఇచ్చిన పబ్లిక్ ఒపీనియన్ రిపోర్టు కాపీ ఒకటి కావాలి. ఎస్ మేడం. ఓకే ఓకే. చిన్నమ్మ గారు గ్రేట్. పెద్దమ్మ గారి గొంతు ఇమిటేట్ చేసి అదరగొట్టేస్తున్నారు. నాన్సెన్స్. అంత ఆటలుగా ఉంది నీకు. అందుకే ఒకడు సీరియస్ గా ఫోటోలు తీసి ఈమెయిల్లో వేసే అంతగా అతనికి అవకాశం ఇచ్చావు. నీకు టీ మహేష్ తెలుసా? తెలీదు. నీకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ నేనెవరో వాడికి తెలియాలి. ఏసీ మల్లికార్జునరావుతో చెప్పాను. ఎక్కడా లక్ష్మి? మహేష్, ఎస్. నువ్వు చేస్తున్న పనేం బాగలేదు. ఏ మీరు కూడా చేస్తున్నారుగా? నీకే చెప్పేది వినబట్టం లేదా? వెంటనే ఆపేయి. నో, మొదలు పెట్టాను, ఇక ఆపడం కుదరదా? ఆవేశం ఆపుకోలేకపోతున్నా. ఆవేశాన్ని ఆపుకోవచ్చాయా, కానీ దీన్ని ఆపగలమా? వద్దు, బుద్ధిగా ఆపేయి. చెప్తే వినాలిగా. మహేష్. నీ పేరు నువ్వే చెప్పుకుంటావే. వాడి పేరు మహేష్ అన్నయ్య. వాటి మహేష్, నేను పిస్సు కాదు. ఎస్ మహేష్. రేయ్ వదలరా. My dear engineers, I am going to explain about the theory of structural engineering. Now, what is structure? Structure అంటే ఏమిటి? ఇదిరా స్ట్రక్చర్ అంటే 36, 28, 36. ఒక మెకానికల్ ఇంజనీర్ పార్ట్గా చూడాలి. ప్లాన్ వ్యూ, టాప్ యాంగిల్, పై నుంచి చూడాలి. లోపల బ్రా మిస్సింగ్ రా. We have a horizontal view. The front elevation. టాప్ లో డూమ్ కొంచెం హెవీగా ఉంది, సెంటర్ లో కొంచెం ఎక్కువగా ఉంది. కొలాప్స్ కాకుండా ఉండాలంటే ఇలాంటి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ కావాలరా. The back is equal important. హలో. హాయ్, నేను దీపిక. హాయ్ దీపిక. నువ్వేం చేస్తున్నావు? నువ్వా? ఏ నువ్వు రాబో అని పిలవకూడదా? యూ కెన్ కాల్ మీ ఎనీథింగ్. నువ్వు రా అంటే వస్తాను, పో అంటే పోతాను. యు నో సంథింగ్? ఆ టీ మహేష్ లాక్కొచ్చి తుక్కు రేగొడుతున్నావు. ఆ ఏసీ అసలు లేని టీ మహేష్ ని తుక్కు రేకొడుతున్నాడని చెప్తున్నాడు. ప్లీజ్ ఏసీ, పాపం, ఎందుకు అతన్ని కొట్టడం? ఓకే, వద్దంటావా? పోనీ వేరేం చేద్దాం? కిడ్నాప్ కేసులు ఇరికించేద్దామా? ఎందుకు? నేను అమ్మ దగ్గర ఇరుక్కోడానికా? ఓ మై గాడ్, నేను ఆ యాంగిల్ ఆలోచించలేదు. ఎనీవే, మా అమ్మ దగ్గర నా గురించి చెప్పకుండా ఉన్నందుకు థ్యాంక్స్ చెప్దామని ఫోన్ చేశాను. సీ యూ. నిన్ను ఎక్కడ వెతకాలి? ఒక చోట ఉండవా? ఒక చేతి ఇక్కడ కూర్చోండి సార్. ఏమన్నా? దీపిక నా వెనక తిరుగుతోందా? బట్ అలా నాతో చెప్పలేదే. బట్ నాతో చెప్పిందే. కార్నివల్లో తను నన్ను లవ్ చేయడం లేదని చెప్పింది. సో సో సో
సార్ నన్ను లవ్ చేయడం లేదని చెప్తే సో అండ్ సోని లవ్ చేస్తున్నట్టు అర్థం. సార్ మన ఇద్దరమే కార్నివాల్కి వెళ్ళాం, వీడు సో అండ్ సో అంటున్నాడు, అంటే మీరొక సో నేనొక సోనా? షాట్ అప్. అయ్యయ్యో ఆ సో అండ్ సో మీరే సార్. సమ్మగా ఉందా సార్? సార్ నేను దీపిక హృదయాన్ని దొంగిలించాలని ఎంతో ట్రై చేశాను, కానీ తను మీ హృదయంలో జాగ్రత్తగా ఉండాలని ఇష్టపడుతోంది. నేను మామూలు మనిషిని సార్, కానీ మీరు పెద్ద పోలీస్. ఎలా చెప్తున్నావు? అయ్యో 100% ష్యూర్? 100% షూర్ అని నేను చెప్పలేను, బట్ 99.9% షూర్ సార్. ఎందుకంటే తనని నేను లవ్ చేయమని అడిగాను, తనేమో నేను ఎవరినైనా లవ్ చేస్తాను, ఏ సీన్ కూడా లవ్ చేస్తానని చెప్పింది. ఏ సీన్ కూడా. దానే సార్ మీరు కొంచెం కరెక్ట్ చేయాలి. థ్యాంక్ యూ. నా గిఫ్ట్ గా ఆ కప్ తనకిచ్చే. అయ్యో వద్దు సార్, దీపిక మాత్రమే కాదు, ది కప్ కూడా మీ దగ్గరే ఉండాలి. అందుకే ఈ కప్ నీకు. ఓ థ్యాంక్ యూ సార్. జనరల్ గా గెలిచిన వాడికి కప్పిస్తారు, మీరు ఫస్ట్ టైం ఓడిన వాడికి కప్పించారు. వస్తాను సార్. మిస్టర్ మహేష్. మిస్టర్ లవి ఎందుకు సార్? నేను చాలా చిన్న పిల్లాడి సార్. ఆ విషయానికే వస్తున్నాను. నువ్వు చిన్న పిల్లాడివి, నేను కొంచెం పెద్ద పిల్లాడిని, 35+. దీపిక 20+. వర్కౌట్ అవుతుందా? ఒక చిన్న కరెక్షన్ సార్, అదేంటి 35+, 30 నుంచి 40 వరకు 30+. ఓకేనా? ఇప్పుడు నేను పరిగెడతాను కానీ నన్ను పట్టుకోండి. వాట్? నేను పరిగెడతాను, నన్ను పట్టుకోండి చెప్తాను. ఎందుకు? ఇప్పుడు నేను పరిగెట్టి నన్ను పట్టుకునేటప్పుడు మీకు ఆయాసం వస్తే మీరు 30+, ఓల్డ్ కేటగిరీ. అలా రాలేదంటే సేమ్ కేటగిరీ, యూత్. ఓకే కమాన్ సార్, రండి రండి సార్, పట్టుకోండి. ఫాస్ట్ ఫాస్ట్. ఇలాంటి ఆటగాళ్ళకి ఐపీసీలో సెక్షనే లేదయ్యా. కమాన్ సార్, రండి. పట్టుకోండి సార్. ఇక వీళ్ళు పరుగు పందాలు ఆడి, గోళీలాడి, కమ్, కమ్, కమ్. గోటీ బిళ్ళ ఆడాకే రండి. వస్తారు. గ్రేట్ సార్. చూసారా, ఆయాసం రాలేదు. మీరు నాకంటే ఏం సార్. ఓకే ఎప్పటికైనా ఊపిరి వదలండి, లేదంటే పైకి పోతారు. మీరందరూ అనవసరంగా నా టైం వేస్ట్ చేస్తున్నారు. చూసారా ఇప్పుడు టైం ఎంతైందో? కాస్త ఆలోచించక్కర్లేదు? గుడ్ మార్నింగ్ మేడం. రఘుపతి హియర్. మల్లికార్జున రావు హియర్. కాన్వాయ్ స్టార్ట్ అయిందా? ఓవర్. ఒడిశా గవర్నర్ కాన్వాయ్ స్టార్ట్ అయింది. ఓవర్. బండిని ట్యాంక్ బండ్కి పోనీ. ట్యాంక్ బండ్కి ఎందుకు? ఓవర్. ఐ వాంట్ టు సీ హర్ ఫేస్. తనని చూడాలి. ఓవర్. సార్కి ఈ రోజు ట్యాంక్ బండ్ దగ్గరే డ్యూటీ. రాజ్భవన్ నుంచి అదేంటి? ఎయిర్పోర్ట్ కి ట్యాంక్ బండ్ మీద చుట్టూ తిరిగి ఎందుకు వెళ్ళాలి? ఓవర్. రోడ్డు మారినట్టుంది. సెక్యూరిటీ ప్రాబ్లం. ఓవర్. పైలట్ త్వరగా వెళ్ళు. బండిని ట్యాంక్ బండ్ మీదుగా ఏమో? పోనివ్వండి. ఏదో సెక్యూరిటీ ప్రాబ్లం అట. ఏమైంది? ఓవర్. సార్ గారి స్వచ్ఛమైన తెలుగు మీరు ఎప్పుడు వినలేదు కదా. సార్ మీ కవిత ఒకసారి వినిపించండి. ఓవర్. కవితలన్నీ ఇప్పుడు ఎందుకు సార్? ఆవిడకి ఇవన్నీ అర్థం కావు. ఏమవుతుంది? ఓవర్. ఈ కవిత తనకు అర్థం అవడానికి కాదు, నన్ను అర్థం చేసుకోవడానికి. ఓవర్. ఏమైంది? ఈ వయసులో అర్థమైనా ఏం ప్రయోజనం? నీతో నేనున్న ప్రతి క్షణం మరణంలో కూడా మర్చిపోలేను ప్రియా. ఏమైంది? Sorry, madam. ఏమిటి మీరు చేస్తున్న పని? కాలం ఎన్నేళ్ళైనా నా హృదయంలో పదిలంగా ఉంటుంది. చూపులతో కొన్ని నిమిషాలు, భయంతో కొన్ని నిమిషాలు, కౌగులించుకున్న కాలం. నాకేమీ అర్థం కావడం లేదు మీరు చేస్తున్న పని. ఏది న్యాయం ఏది పాపం ఇద్దరికీ తెలియలేదు. అది పగల రాత్ర దాని గురించి తెలియలేదు. ఎవరు మొదలు పెట్టాలో ఎవరు ముగించాలో ఎవరికీ తెలియలేదు. ఇద్దరం మొదలు పెట్టాం, ఇంతవరకు బదులు లేదు. ఈ రూట్ లో వెళ్ళవలసిన అవసరం ఏమొచ్చింది మీకు? నీతో నేను ఉన్న ప్రతి క్షణం మరణంలో కూడా మర్చిపోలేను. ఇది ఆయన ఒక్కరే రాసిన కవిత లేక ఇద్దరు రాసిన కవిత? అది ఒకరి కోసం రాసిన కవిత, అందువల్ల ఇద్దరు. ఈ ఎక్స్ట్రా ఫిట్టింగ్ నస తట్టుకోలేకపోతున్నాను రా బాబు. మీ ఏసీ ప్రియుడ ఎండలో నిలబడ్డాడు చూడండి. వచ్చింది ఎవరయ్యా? ఒడిశా గవర్నర్. రాజ్భవన్ నుంచి ఎయిర్పోర్ట్ కి వెళ్లి ఫ్లైట్ అందుకోవాల్సిన ఆవిడ్ని క్రికెట్ గ్రౌండ్, రైల్వే స్టేషన్, ఆర్టీసీ బస్ స్టాండ్ లో సైకిళ్లు మొదలుకొని ఫ్లైట్ తప్ప మిగతా అన్ని వెహికల్స్ ని చూపించారు. లేడీ గవర్నర్ ఆవిడకి ఫ్లయింగ్ కిస్ ఇచ్చాడు. ఒడిశా గవర్నర్ కోపంతో వెళ్ళిపోయారు. సార్ అదేం లేదు సార్, అన్నారావు కేసులో సార్ ఇలా బాధగా చేయబెట్టుకున్నారు. గవర్నర్ గారిని చూడగానే చేయి తీశారు. ఆవిడేమో అది ఫ్లయింగ్ కిస్ అనుకున్నారు. ఏంటి ఇది బాధ?
ఇదేంటి ఇలాగే సార్ ఆయన మిస్టేక్ చేశారు. అర్థమైంది. ఎనీవే ఎంత లేట్గానే? నేను ఏదో ఒక యాక్షన్ తీసుకోక తప్పదు. మంచి ఆఫీసర్, జస్ట్ ఫర్ 2 days యు ఆర్ సస్పెండెడ్. నిన్ను కూడా కలిపానయ్యా. టేక్ దిస్. ఏంటిది? సస్పెన్షన్ ఆర్డర్. ఏ? వైర్లెస్ లో నీ గురించి కవిత చెప్పాను కదా దానికి. ఓ గాడ్, ఐఎమ్ సో సారీ. అరే వై ఆర్ యూ సారీ? ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏ? ఎందుకంటే 2 రోజులు పని లేదు. ఐఎమ్ ఎ ఫ్రీ బర్డ్. నిన్నెప్పుడు చూడాలనుకున్నా వచ్చి చూస్తాను. ఇప్పుడు వచ్చినట్టు. యు నో సంథింగ్, ఈ ఏంజల్ ని నా జీప్ లో కూర్చోబెట్టుకుని ఊరంతా తిప్పుతాను. హియర్స్ మై బేబీ, హియర్స్ మై గర్ల్ అని లోకానికి చెప్తాను. వాట్ యు సే? అయ్యయ్యో, ఎవరైనా చూస్తే నీ కూతురేమో అనుకుంటారు. సారీ, జస్ట్ జోకింగ్. నీ కూలర్స్, నీ టీ షర్ట్, నీ జీన్స్, నీ షూస్ ఒక్కొక్క దానికి 5 సంవత్సరాలు తగ్గిస్తే అయ్యో, అప్పుడు ఇంకా చిన్నపిల్లని అయిపోతాను. యునో మైనస్ చెడ్డీ. ఓకే, బయటికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దామో చెప్పు. హాయ్. స్వీట్ తింటావా? క్యాటరింగ్ కాలేజ్ అవార్డ్ విన్నింగ్ రెసిపీ అమ్మా. దీని పేరేంటో తెలుసా? లిప్ కిస్సో కోవా. చాలా స్వీట్ గా ఉంటుంది. నేను నీకు కిస్ చేసినప్పటి నుంచి నీకు నిద్ర వస్తుందా? నిద్ర వస్తే నీకు కల వస్తుందా? ఆ కల్లో నేను వస్తున్నానా? ఈజీ. ఎందుకు కోపడుతున్నావు? నేను ఇచ్చింది నీకు ఇష్టం లేకపోతే దాన్ని తిరిగి ఇచ్చే. అనిత, ఏమిటి? ఇలా చూడు. ఈ టీ మహేష్ పక్కకొచ్చి గొడవ చేస్తున్నాడు. నీ పక్కన కాదు, నా పక్కన. ఏంటి వాగుతున్నావు? నీ పక్కన ప్లేస్ ఖాళీగానే ఉందిగా. ఏ, నా పక్కన ఇక్కడ ఒక అబ్బాయి కూర్చున్నాడు. నీకన్నా కనిపిస్తుందా లేదా? ఏంటి పిక, ఏమంటున్నావు? ఏ జోసెఫ్ కృష్ణ, నీ కూడా తెలియట్లేదా? నా పక్కన టీ మహేష్ వచ్చి కూర్చున్నాడు. టీ మహేషా? అక్కడెవరు లేరే. దీపిక, కీప్ క్వైట్. ఇలా చూడండి మేడం, నన్ను ఈ అబ్బాయి టార్చర్ పెడుతున్నాడు. ఏమంటున్నావు? పక్కనే ఎవరు లేరుగా. మేడం, తను ఇలా చూడు, ఇదంతా ఏమీ వర్కౌట్ కాదు. అదిగో చూడు, అక్కడ హెచ్ఓడి ఉన్నాడు. వెళ్ళి ఆయన కంప్లైంట్ ఇవ్వు. నీ పని చెప్తాను ఉండు. జరుగు. నా క్లాస్ లోకి వచ్చి నన్నే ఫోన్లు చేస్తున్నావా? నేనెవరు అనుకుంటున్నావు? సార్, హెచ్ఓడి సార్, ఇలా రండి. ఏమైంది? అది చూడండి సార్. ఏంటి? సార్, 4th row 3rd seat. ఆ అబ్బాయి కేటరింగ్ కాలేజ్ లో చదువుతున్నాడు. ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నాడు. ఇప్పుడు కనిపించట్లేదే. లేచి వెళ్ళిపోయాడా? అయ్యో సార్, సరిగ్గా చూడండి సార్. అక్కడే ఉన్నాడు సార్. ఎవరు లేరమ్మా అక్కడ. అయ్యో మై గాడ్. ఒక్క నిమిషం. చూసారా, టీ మహేష్ లేకపోతే అతని ఫోన్ ఎలా రింగ్ అవుతుంది? అందరూ ఫోన్ రింగ్ వినే కదా తిరిగి చూసారు. చూసావా ఎలా నన్ను తోసేస్తున్నాడు? నువ్వు చూసావా? దీపిక, క్లాస్ డిస్టర్బ్ చేయకు. గెట్ అవుట్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.